జనక మహారాజా విన్నావా దూర్వాసుడి అవస్థలు? దుర్వాసుడు శ్రీహరి చెప్పినట్టుగానే అంబరీషుడి దగ్గరికి వెళ్ళి, అంబరీష, నన్ను క్షమించు, నేను ఎంతటి తపశ్శాలి అయినా నీ భక్తి ముందు నేను ఓడిపోయాను. నీవు నన్ను ఎంతో గౌరవంగా భోజనానికి ఆహ్వానించావు, కానీ నేను నీ వ్రతభంగం చేయాలనుకున్నాను, నన్ను క్షమించు అని అడిగి, నిన్ను ఈ విధంగా పరీక్షించినందుకు శ్రీహరి సుదర్శన చక్రం నన్ను తరుముతోంది, నీవే నన్ను కాపాడి ప్రాణభిక్ష పెట్టు అని వేడుకుంటాడు. వెంటనే అంబరీషుడు, ఓ సుదర్శన చక్రమా, శాంతించు, ఒకవేళ నువ్వు శిక్షించదలుచుకుంటే నన్ను శిక్షించు అంటాడు. ఓ అంబరీష, మా ప్రభువు శ్రీహరి దుష్ట శిక్షణ ధర్మరక్షణ స్థాపన చేస్తారు, కానీ నీ విషయంలో ఈ దుర్వాసుడు ఎలా నిప్పులు కక్కుతూ నిన్ను నిందించనో నేను స్వయంగా చూశాను అంటాడు సుదర్శన చక్రం. దానికి అంబరీషుడు, తెలుసో తెలియకో అజ్ఞానంతో చేసిన పనే తప్ప వేరేమీ కాదు, ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నారు కనుక క్షమించడం ధర్మం అంటాడు. దూర్వాస, ఇప్పటికైనా తెలుసుకో, అంబరీషుడు ద్వాదశి వ్రతఫలం ముందు నీ తపశ్శక్తి నిలవలేదు, ద్వాదశి వ్రతఫలం చాలా శక్తివంతమైంది అని చెప్పి అదృశ్యమవుతాడు. 28వ అధ్యాయం సమాప్తం.